ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్ కదండి. ఉప్పు ఏ విధంగా సారవంతంగా ఉంటుందో మనం అలాగున సారవంతమైన జీవితము కలిగి ఉండాలి. యేసుక్రీస్తును కలిగి ఉన్న బిడ్డలందరూ కూడా ఉప్పులాగా ఈ లోకంలో జీవించాలి. అంటే లోకానికి మనం ఒక సారవంతమైన బిడ్డలుగా, లోకంలో ఒక మనము ఒక ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇతను క్రిస్టియన్ అండి, ఇతను ప్రభునందు విశ్వాసం ఉంచినాడండి, ఇతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అండి, వీరు ఎంతో ఆశీర్వాదకరమైన బిడ్డలండి, ఈ లోకంలో ఉప్పులా ఉన్నారండి, అనేకులకు వీరు సహాయం చేస్తారండి, మంచి సువార్తను వీరు ప్రకటిస్తారండి, వీరు ఈ సమాజంలో ఉండడము మాకు ఎంతో ఆశీర్వాదకరం అండి అన్న పేరు ప్రభువును నమ్ముకునే బిడ్డలకు రావాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కానీ కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, క్రైస్తవులు అన్నబడ్డవారు ఏమండి కొన్ని పాపాల్లో జీవిస్తూ, కొన్ని తప్పుడు పనులు చేస్తూ దేవుని నామానికి అవమానం తెస్తా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పాపంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా? క్రిస్టియన్ ఫ్యామిలీ అనే చెప్పుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? త్రాగుడు వ్యసనాల్లో ఉన్నావా? వివిధమైన చెడ్డ కార్యాలు చేస్తున్నావా? నేడు నీవు మారు మనసు పొందాలి. హల్లెలూయా. నీవు లోక సంబంధిగా ఉన్నావా? కదండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కోసమే ఆయన శిలువలో మరణించినాడు. నీది ఏ కులమైన ఏ మతమైన ప్రభు నీ కోసము శిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు. నీవు పరలోకం చేరుకోవాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ఈ లోకంలో నీవు నీ పాపాల నిమిత్తమై